రేవంత్ రెడ్డి గారి పరిపాలనకి తన కేబినెట్ లో ఉన్న మంత్రులే అడ్డుపడుతున్నారా? అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. సార్, రేవంత్ రెడ్డి గారి పరిపాలనకి తన కేబినెట్ లో ఉన్న మంత్రులే అడ్డుపడుతున్నారు అని చెప్పేసి వినిపిస్తూ ఉంది. ఇది ఎంతవరకు నిజం? ఆయన రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఈ మాట అన్నది ఎవరంటే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు గారు. ఓకే, ఆయన మీడియా ముఖంగానే అన్నారు, నల్గొండ ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు రేవంత్ రెడ్డి గారి పాలనను అడ్డుకుంటున్నారు, ఆయనేమో దూకుడుగా వెళ్తున్నారు, మంచి విధానాలని తీసుకెళ్తున్నారు, పరిపాలనని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఆయన ప్రయత్నం చేస్తున్నారు, బట్ నల్గొండ ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు అడ్డుపడుతున్నారు అని అన్నాడు ఆయన. ఎవరు నల్గొండ ఖమ్మం జిల్లాకు సంబంధించిన మంత్రులు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఆ జిల్లాల మంత్రులు అంటే వాళ్ళే కదా. సో వీళ్ళు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి అడ్డుపడుతున్నారు, ఆయన పరిపాలనకు అడ్డుపడుతున్నారు అని చెప్పి ఆయన చేసినటువంటి కామెంట్. ఎందుకు? ఇప్పుడు రిజర్వేషన్లకు సంబంధించి 42% రిజర్వేషన్లకు సంబంధించి బీసీలకు సంబంధించినటువంటి కులగణన చేయగలిగాడు రేవంత్ రెడ్డి గారు. 42% రిజర్వేషన్లు ఇస్తూ ఆయన ఆర్డినెన్స్ కూడా ఇచ్చారు. సరే, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, ఆర్డినెన్స్ని చట్టరూపంలో తీసుకురావాలని చెప్పి గవర్నర్కి పంపించారు. గవర్నరు ఆమోదిస్తే చట్టరూపంలోకి వస్తుంది, లేదంటే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అక్కడ ధర్నా చేయాలని చెప్పి అనుకున్నారు. సరే, అది 6వ తారీఖు ఏదో పెట్టినట్టున్నారు, దాన్ని మళ్ళీ 11వ తారీఖు ఏదో పోస్ట్పోన్ చేసుకున్నట్టున్నారు, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయని చెప్పి. సరే, ఓవరాల్గా ఏంటంటే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఐక్యత లేదు, దాని కారణంగానే పరిపాలన సరిగ్గా లేదు అనేటువంటి యాంగిల్లో ఆయన వ్యాఖ్యానించారు. సహజంగా ఆయన ఏదైనా వ్యాఖ్య చేశారంటే అదేమి ఒక పాజిటివ్ కోణంలో నుంచి చేస్తారు తప్పితే మిగతా చాలామంది లాగా నెగిటివ్ కోణంలో చీరు. ఆయన బేసికల్గా ఆయన వివాద రహితుడు, ప్లస్ సమాజ హితం కోసం ఆయన ఏది చెప్పినా మాట్లాడుతూ ఉంటారు, ఏదైనా చెప్తుంటారు, మాట్లాడుతూ ఉంటారు. అడ్వకేట్ ఆయన. ఈ మధ్యనే బీజేపీ అధ్యక్షుడే జిల్లాల పర్యటనకి వెళ్తున్నారు. ఆ జిల్లాల పర్యటనకి వెళ్తున్నప్పుడు పరిపాలన బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తుంది, బట్ అభివృద్ధి దిశగా రేవంత్ రెడ్డి గారు వెళ్తుంటే వీళ్ళు అడ్డుపడుతున్నారు అనేటువంటి వ్యాఖ్య చేశారు. మరి దీంట్లో నిజం ఉందా అని అంటే మనం మళ్ళీ కాంగ్రెస్ పూర్వకాల హిస్టరీకి వెళ్ళాలి. హిస్టరీకి వెళ్తే కనుక పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు, ఆ తర్వాత పిసిసి అధ్యక్షుడిగా లేనప్పుడు, పిసిసి అధ్యక్షుడిగా ఎంపిక చేసేటప్పుడు ఎంతమంది ఆయన్ని వ్యతిరేకించారో, ఆయన నాయకత్వాన్ని కాదనుకున్నారనేది అందరికీ తెలుసు. ప్రత్యేకించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే గాంధీ భవన్ని సైకిల్ భవన్ చేశారని చెప్పేసి కామెంట్ చేశారు. తర్వాత పిసిసి అధ్యక్ష పదవిని 50 కోట్లకి కొనుగోలు చేశారని చెప్పి ఆరోపణలు చేశారు. ఇవన్నీ చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. సరే, ఇంకా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే ఆయన కొంచెం డీసెంట్గా ఎక్కడ ఎలాంటి ఆరోపణలు చేయాలి, ఎక్కడ ఎలాంటి కంప్లైంట్ చేయాలి తెలుసు కాబట్టి ఆయన ఢిల్లీలో సోనియా గాంధీ గారికి అత్యంత సన్నిహితంగా ఉంటారు. ఆయన ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పారు తన అభిప్రాయాన్ని అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో అందరూ అనుకుంటూ ఉంటారు. ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఇక ఆయన కాంగ్రెస్లో ప్రయాణం చేస్తూ మినిస్టర్ అయ్యారు. మినిస్టర్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి కావడానికి కూడా ఆయన చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేయాల్సి వచ్చింది. చాలామంది అడ్డుకున్నారు, చాలామంది ముఖ్యమంత్రి పదవిని ఆశించారు కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు. కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు వర్సెస్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి పూర్వపు లీడర్లు అన్నట్టుగా ఆ పార్టీ ఎలివేట్ అయింది. ఇప్పుడు కూడా అదే నడుస్తుంది. అందుకే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎప్పటికప్పుడు ఏమంటుంటారు, ఈ గవర్నమెంట్ ఎన్నో రోజులు ఉండదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మరుసటి రోజు నుంచే మొదలుపెట్టారు. కాకపోతే ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేశారు కాబట్టి ఈ ప్రభుత్వం నిలబడింది కూడా. ఇప్పుడు తాజాగా కూడా ఒక సర్వే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేసుకుందని చెప్పి కూడా తెలుస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పదవి నుంచి మార్చాలనేటువంటి ఒక ఆలోచన కూడా వచ్చారు. దాంట్లో భాగంగానే మీనాక్షి నటరాజన్ గారిని ఇక్కడ పంపించారు అని చెప్పి ఆ దిశగా అడుగులు కూడా పడ్డాయని చెప్పేసి ఢిల్లీ వర్గాల్లో కూడా చర్చ జరిగింది. కాకపోతే
అసలు ఛాన్స్ ఉందా ఇలా ముఖ్యమంత్రి నుంచి వేరే పదికి చేంజ్ చేసే అవకాశం ఉంది? ఎందుకు అని అంటే ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారో అప్పటి నుండే ఇలాంటి ఆరోపణలు చాలా వస్తున్నాయి. ఏదో ఒకసారి రేవంత్ రెడ్డి గారు ఆ పదవి నుంచి దిగిపోతారు, వేరే వస్తుంది, వీలైతే కొన్ని సార్లు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు అని చెప్పేసి కూడా వినిపిస్తుంది. అంటే దీన్ని ఎలా తీసుకోవచ్చు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గత చరిత్రను తీసుకుంటే, అంటే ఇందిరాగాంధీ గారి టైం నుంచి మనం తీసుకుంటే కనుక ముఖ్యమంత్రులను మార్చేటువంటి సంస్కృతి, ఆనవాయితీ లేదంటే అలవాటు కాంగ్రెస్ పార్టీకి ఉంది. సీల్డ్ కవర్లో పేర్లు వచ్చేది ముఖ్యమంత్రి. ఇప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా ఆయన దించేసి జనార్దన్ రెడ్డి గారిని ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇలా వాళ్ళు టిఎన్జీ గారిని ఇట్లా ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు అని ఆ 5 సంవత్సరాల టెన్యూర్లో 2-3 ముఖ్యమంత్రులను మార్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాకపోతే మారినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు నాయకత్వం మారినటువంటి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి దగ్గర నుంచి ఇప్పుడు రాహుల్ గాంధీ చేతికి వచ్చేసింది. సరే, ఖర్గే ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పటికి కూడా రాహుల్ గాంధీ గారి చేతికి వచ్చేసింది. ఆయన చేతికి వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రుల మార్పులు జరగల. కానీ భారతదేశం మొత్తం మీద 2 రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కర్ణాటక, తెలంగాణ పెద్ద రాష్ట్రాల్లో, సౌత్ ఇండియాలో ఇంకెక్కడా లేదు. చెప్పుకోదగ్గగా ఎక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో కనిపించట్లా. ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఏదో ఒక రకంగా కాంగ్రెస్ పార్టీని పడగొట్టాలనేది సహజంగా బీజేపీకి కానీ ప్రత్యర్థి పార్టీలకు కానీ ఉంటుంది. సహజంగా ఏ పార్టీ అయినా ట్రై చేస్తూ ఉంటుంది కదా. ఎదుటి పార్టీ వాళ్ళు ప్రభుత్వం నుంచి దిగిపోవాలి, మనం ఎక్కాలి, ఇదే కదా రాజకీయంలో ఉండే కాన్సెప్ట్. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా జరిగింది అదే కదా. సో ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. బీజేపీ లక్ష్యం ఏంది? కాంగ్రెస్ ముక్త భారత్. సో ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా రేవంత్ రెడ్డి గారిని వీళ్ళంత వరకు డ్యామేజ్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చేశారు. బీజేపీ వాళ్ళు అవసరం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చేశారు కొంతమంది. సో అప్పుడు దిగిపోతారు అనుకున్నారు. కానీ ఒకవేళ ఈయన మారిస్తే వచ్చే పరిస్థితులు ఏంటి అనే దాని మీద సర్వే చేయించుకొని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పార్టీ మనుగడ ఉండదు, ప్రభుత్వం మనుగడ ఉండదు అనేటువంటి నిర్ణయానికి వచ్చిన తర్వాత ఈయన మార్పు లేదని చెప్పి నిర్ణయించుకొని రేవంత్ రెడ్డి గారికి ఫుల్ ప్లెడ్జ్డ్గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే రీసెంట్గా ఢిల్లీలో జరిగినటువంటి సమావేశం, కులగణన దాని మీద ఒక సమావేశం జరిగింది. దాంట్లో రేవంత్ రెడ్డి గారిని ఆకాశానికి ఎత్తేశారు రాహుల్ గాంధీ గారు. సో ఆ మీటింగ్లో రాహుల్ గాంధీ గారు ఎలా ప్రశంసించారు రేవంత్ రెడ్డి గారిని అనేది విన్న తర్వాత ఏ కాంగ్రెస్ పార్టీ లీడరు రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేయరు, వ్యతిరేకంగా ఉండరు కూడా. కానీ బీజేపీ వాళ్ళకి ఎలా కనిపిస్తుందంటే కాంగ్రెస్ పార్టీలో క్యాబినెట్లో ఉండేటువంటి వాళ్ళు, రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్లో ఉండేటువంటి వాళ్ళే ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అన్నట్టుగా రామచంద్రరావు గారికి కనిపించింది. అది కనిపించడంలో కూడా మనం తప్పుపట్టాల్సిన అవసరం లే. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఈ క్యాబినెట్లో ఉండేటువంటి మంత్రులే ఈ ప్రభుత్వాన్ని పడగొడతారు అని చెప్పి ఇప్పుడు ఆయన ఏదైతే నల్గొండ అలాగే ఖమ్మం మంత్రులు అంటున్నారో ఆ మంత్రులే కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారితో టచ్లో ఉన్నారని, ఇలా రకరకాలుగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారితో టచ్లో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఇద్దరు ఒకటేను, కాబట్టి వీళ్ళిద్దరు కలిసి ఏదో చేసి రేవంత్ రెడ్డి గారిని గద్దె దించే అవకాశం ఉంది. ఇలాంటివన్నీ రకరకాల స్పెక్యులేషన్స్ జరిగాయి. కాకపోతే ఈ అంతర్గతంగా ఉండేటువంటి ఈ గొడవల కారణంగా పరిపాలన సమయంగా సాగట్లేదు అనేది ఆయన చేస్తున్నటువంటి ఆరోపణ రామచంద్రరావు గారు. దానికి తగ్గట్టు అసలు ఆ మంత్రులకి వాళ్ళ మధ్య వాళ్ళకు కూడా సమన్వయం లేనట్టు కనిపిస్తుంది. నిన్న జరిగినటువంటి సంఘటన ఏంటి, అదేదో ఎయిర్పోర్ట్లో సంథింగ్ వెయిట్ చేశారు కొద్దిసేపు, ఎవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్కడికి వస్తారన్నారంట. టైంకి రాలేదని చెప్పేసి ఆయన వచ్చిన తర్వాత ఈయన అలిగి వెళ్ళిపోయాడు. అది న్యూస్ నిన్న. అంటే ఇవన్నీ కూడా దీన్ని మనం సీరియస్గా తీసుకుందామని అంటే కాంగ్రెస్ పార్టీలో దేన్ని సీరియస్గా తీసుకోవడానికి లేదు. మళ్ళీ అంతర్గతంగా ఉండేటువంటి ప్రజాస్వామ్యం అంటారు వాళ్ళు. సో కాబట్టి రామచంద్రరావు గారు చేసింది ఏంటంటే మీరు అంతర్గతంగా ఏమైనా చేసుకోండి, పరిపాలన మీరు అడ్డుకోమాకండి అని చెప్తున్నారు ఆయన. సో ఒక సూచనలాగా ఆయన చేశాడని అనిపిస్తుంది నాకైతే ఆయన చేసినటువంటి కామెంట్లు. థ్యాంక్ యూ సార్.